ప్రభుత్వం మారినా తమ భూమి సమస్య పరిష్కారం కావడం లేదని ముఖ్యమంత్రి ఎన్నికల ముందు హామీ మేరకు ధరణి రద్దు చేసి భూ సమస్యలు పరిష్కరిస్తామన్న హామీని తక్షణమే అమలు చేయాలని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామ రైతులు కన్నె రవీందర్, గుర్రాల సాంబయ్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే వడ్లకొండ గ్రామ శివారులో రైతు కన్నె రవీందర్ తండ్రి కొమరయ్యకు సర్వే నంబర్ 156/1/1లో 12 గుంటలు, సర్వే నంబర్ 145/A2లో 12 గుంటలు, మొత్తం 24 గుంటలు పట్టా భూమి కలదు. అలాగే అదే గ్రామానికి చెందిన గుర్రాల సాంబయ్య తండ్రి వెంకటయ్యకు సర్వే నంబర్ 82/A, 82/A1, 85/A2, 86/C సర్వే నంబర్లలో కలిపి మొత్తం 36 గుంటల పట్టా భూమి కలదు. వీరిద్దరు రైతుల భూమి ఖాతా నంబర్ ప్రకారం పాస్బుక్ జారీ చేయబడింది. కానీ పట్టా పాస్బుక్ నందు భూమి వివరణలో తప్పుగా సీలింగ్ పట్టా అని నమోదైంది. భూమి వివరణలో పట్టా భూమిగా సరిచేయగలరని 2022 సంవత్సరం నుండి నేటి వరకు దాదాపు 3 సంవత్సరాలుగా రెవెన్యూ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ పలుమార్లు ఆర్జీలు పెట్టినా సమస్య పరిష్కారం కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు మాకు శాపాలుగా మారాయి. ప్రభుత్వం మారితే మా సమస్య పరిష్కారం అవుతుందని ఆశతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకున్నామని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి మాకు సమస్య గుర్తించి ధరణిని రద్దు చేసి మా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వడ్లకొండ విలేజ్ మా గ్రామం పర్వతగిరి మండలం విలేజ్లో నాకు ఉన్నబడిన భూమి ఎకరంన్నర ల్యాండ్లో 12 గుంటలు సీలింగ్ పట్టాన్ని నమోదైంది. గత పటవార్ల నిర్లక్ష్యం వల్ల నాకు సీలింగ్ పట్టాన్ని భూమి నమోదైంది. దానికి నేను ఎంఆర్ఓ దగ్గర పోయి అప్లికేషన్ పెట్టుకున్నా. 2022లో పెట్టుకున్నా. ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ పోయింది, కలెక్టర్ నుంచి సీసీఎల్ పోయింది, సీసీఎల్ వాళ్ళు రిజెక్ట్ కొట్టి గత ప్రభుత్వంలో మాకు ఈ ప్రభుత్వం అయినా, మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందిగా, ఈ ప్రభుత్వం అయినా మాకు చేస్తా అని చెప్పి ఈ ప్రభుత్వం ఉన్న ఆయంలో కూడా మళ్ళీ ఏం చేసినా మళ్ళీ రిజెక్ట్ అయిన ఫైల్ మళ్ళీ పెట్టుకున్నాను. నేను మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ గత ఆర్ఐ మేడం వచ్చి మా ల్యాండ్ కాడికి వచ్చి ఎంక్వైరీ చేసుకొని చూసుకొని పోయింది. ఆర్ఐ మేడం వచ్చి కూడా రిపోర్ట్ పంపినా అన్నది. ఇంతవరకు రిపోర్ట్ పంపినానికి ఇంతవరకు నాకు ప్రాబ్లం సాల్వ్ కాదు. మొన్న నేను కలెక్టర్ ఆఫీస్కి మేము పోతే కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ ఉంది బాబు నీ అయితే అని చెప్తాను. ఇంతవరకు నా ప్రాబ్లం సాల్వ్ కాదు. గత ప్రభుత్వం కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ధరని తీసేసి మాకు రైతులకు న్యాయం చేస్తా అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా పట్టించుకొని మాకు న్యాయం చేయాలి. నాకు ఇప్పుడు నా ఉండబడిన భూమి అమ్ముకొని ఇంత అప్పులు కట్టుకుందాం అంటే నాకు అప్పులు అయినాయి. ఇప్పుడు 8 లక్షలు అప్పు అయింది నాకు. ఇంత భూమి అమ్ముకొని అప్పు కట్టుకుందాం అంటే నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. నేను ఇక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నా. ఇక నాకు ఈ భూమి కాకపోతే నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నా. 2020 నుంచి తిరుగుతానన్నా ప్రాబ్లం సాల్వ్ కాదు. గత ప్రభుత్వం అయినా నన్ను పట్టించుకొని నా తప్పిదాన్ని సరిచేయగలరని విజ్ఞప్తి. నా నంబర్ 156/1/1లో 12 గుంటలు సీలింగ్ పట్టా. నాకు ఉండబడిన భూమి 156/1/1లో 12 గుంటల భూమి ఉంది నాకు. గత ప్రభుత్వం తప్పిదం వల్ల సీలింగ్ పట్టా అని నమోదైంది. అది 2022 నుంచి అట్నే ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా పట్టించుకొని ధరణిలో నా పట్టా భూమి సీలింగ్ పట్టా తీసేసి పట్టా భూమిగా నమోదు చేయగలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను నా పట్టా భూమి కాకపోతే నేను ఈ ఆత్మహత్య శరణం నాకు కోరుకుంటున్నాను. నేను ఈ ప్రభుత్వం ధరణి మొత్తం రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. నాలాంటి రైతులు కూడా మా ఊళ్ళో చాలా మంది, వడ్లకొండలో చాలా మంది ఉన్నారు. ఇంకో రైతు కూడా ఉన్నాడు, పక్క రైతు. నా పేరు సాంబయ్య, గుర్రాల సాంబయ్య. నా పేరు సాంబయ్య, గుర్రాల సాంబయ్య. నా తండ్రి పేరు వెంకటయ్య. నేను మినిమం ఒక 10 సంవత్సరాల కింద 2 ఎకరాల పొలం కొన్నా. 1 ఎకరం అంతా ఒక్కటే ల్యాండ్, 1 ఎకరం సీలింగ్ అని పడుతుంది. నాకు 3 ఆడపిల్లలు. నేను బిడ్డకి ఇచ్చుకున్నా, ఇది ఎక్కుతలేదని నాకు పెద్ద ఇబ్బంది అవుతుంది. 3-4 ఏళ్ళ కాంచి తిరుగుతాను. ఆఫీస్ చుట్టూ తిరిగితే అవుతుంది అంటారు, ఫైల్ పంపిస్తామంటుంది. కలెక్టర్ కాడికి పోయినా కూడా ఆడికి పోయింది. మనం అప్పుడు ఎంఆర్ఓని అడిగితే ఆ నెంబర్ కంప్యూటర్లో తప్పు కొట్టినాము బాబు, అవుతుంది ఆడ కొచ్చే కాడ పోయింది అని అంటుంది. కానీ అది ఆన్యం ఉంటుంది సారు, పోతుంది వస్తుంది. ఎన్నిసార్లు పోయినా అది అవుతుంది అంటాను, కానీ ఏమవుతలేదు. మరి ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేస్తాడని మేము ఓట్లు వేసి తిప్పలబడి గెలిపించినాం. కేసీఆర్ ఓడియాలని మా భూములు పట్టా అవుతలేవని కేసీఆర్ని ఓడించి మేము రేవంత్ రెడ్డికి తిరిగి ఇబ్బంది పడి ఇప్పుడైనా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్న చేస్తుందని మేము ఆశతోనే ఉన్నాం. ఈ ఎమ్మెల్యే గారికి శరణం. ఇది ఒక్కసారైనా మాకు సాయం చేస్తే మళ్ళీ అయినా వస్తాడు.